నెల్లూరు జిల్లాలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత వేసవిలో క్రికెట్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా అందరూ క్రేజీగా ఆసక్తికరంగా తిలకించిన ప్రధాన క్రీడ. క్రికెట్ అభిమానులు ఆటను ఆస్వాదిస్తుండగా మరోవైపు ఇదే ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు దీన్ని ఓ జూదంలా మార్చేశారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 12 మంది క్రికెటర్లు బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగ్ సూత్రధారులు, పాత్రదారులు ఎవరో పూర్తి వివరాలు నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత్ వేజెండ్ల ఏఎస్పీ దీక్షిత్తో ఫేస్ టు ఫేస్. భారీగా బెట్టింగ్ పాల్పడుతున్న ఒక ముఠాను అత్యంత సాంకేతిక నైపుణ్యతతో నెల్లూరు జిల్లా పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి వివరాలు ఎలా ఉన్నాయి, ఇందుకు వాళ్ళని ఏ విధంగా ట్రేస్ చేశారనేది ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల, అలాగే ఈ బృందానికి సారథ్యం వహించినటువంటి అడిషనల్ ఎస్పీ దీక్ష మన దగ్గర ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. పెద్ద టీంని ఒక ఐపీఎల్లో ఒక పక్క క్రీడా ప్రపంచం ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తూ ఉంటే, ఇంకొక పక్క ఈ మత్తులో పడే అనేక కుటుంబాలు పల్లె నుంచి పట్టణం, నగరం వరకు ఉంది మేడం. ఇది ఎలాగా దీన్ని ట్రేస్ చేశారు? సో మనం ఆన్లైన్ బెట్టింగ్ అండ్ ఈ గ్యాంబ్లింగ్ మీద చాలా సర్వేలెన్స్ పెట్టి ఉంచామండి. ప్రీవియస్ కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళందరి మీద సర్వేలెన్స్ ఉంది ప్రస్తుతం. అండ్ ఈ హై స్టేక్స్ మ్యాచెస్ ఏ రోజైతే ఉన్నాయో అవి ఇంకా ఎక్కువగా మనం లాడ్జెస్ చెకింగ్ అవి ఇంటెన్సివ్గా చేయడం జరుగుతుంది. అందులోనే ఈ నలుగురు మన టౌన్లో లాడ్జ్లో పట్టుకోవడం జరిగింది వారిని. అండ్ మన టౌన్లో ఒక స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది ఈ సర్వేలెన్స్ చేయడానికి అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏఎస్పీ దీక్ష. సో ఆ టీమ్ ఇంటెన్సివ్గా టెక్నాలజికల్ సర్వేలెన్స్ చేసి అండ్ ఈ కనెక్షన్స్ చూసి నెక్స్ట్ సెట్ ఆఫ్ పీపుల్ని పొదలకూరులో 8 మందిని పట్టుకోవడం జరిగింది. దీనిలో ఇంకా ఫర్దర్ నెట్వర్క్స్ ఉన్నాయి. సో మనం వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టుంచాము అండ్ కనెక్షన్స్ కూడా చేస్తాము యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అందరు కూడా రిమాండ్ అయ్యారండి. 12 మంది రిమాండ్కి వెళ్ళటం జరిగింది. వీళ్ళు ఇది పెట్టి ఆర్గనైజ్ క్రైమ్ 112 BNS కింద వీళ్ళని మనం బుక్ చేయడం జరిగింది. అలానే వీళ్ళకి పాస్ట్ క్రికెట్ బెట్టింగ్ హిస్టరీ ఉంది. సో మనకి ఈరోజు మార్నింగ్ వాళ్ళకి రిమాండ్కి పంపించడం జరిగింది. అలాగే ఈ బృందానికి సారథ్యం వహించినటువంటి అడిషనల్ ఎస్పీ దీక్ష గారు కూడా మేడం పక్కన ఉన్నారు. ఆమెను అడిగి అసలు సాంకేతిక పరంగా ఎలాగా వాళ్ళని పట్టుకున్నారనే విషయం. ఈ బెట్టింగ్ కేసులో టెక్నాలజీ ఉపయోగించాము. పాత క్రిమినల్ హిస్టరీ చూసాము. చూసి తర్వాత ఓసెంట్, సీ-ట్రేస్, తర్వాత ఇది IPDR వేరే వేరే అనాలిసిస్ చేసాము. ఒకసారి టీంతో పాటు 2 టీం ఏర్పాటు చేసాము. చాలా అనాలిసిస్ చేసి ఈ టెక్నాలజికల్ సర్వేలియన్స్ పెట్టాము. కాబట్టి 12 persons యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ బెట్టింగ్ కేస్కి అరెస్ట్ చేశాము. అమౌంట్ ఎలాగా వాళ్ళు ట్రాన్సాక్షన్స్ నడిపారు మేడం? అంటే ముఖ్యంగా పేటిఎం కానీ. సో ఆల్మోస్ట్ దే ఫాలో అ ప్లాట్ఫామ్ మోడల్. So a model almost main person has done Google Pay transactions and Phone Pay transactions of 37 lakhs. Then another level, second layer has done 70 lakhs transactions. Almost it is of 1 CR. And in bank accounts, 3 bank accounts they have been seized. So in that 55 lakh amount has been seized. Thank you. ఇది ఇవాళ రాష్ట్రంలోనే ఒక సంచలనమైనటువంటి కేసుగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. దీన్ని సాంకేతిక కారణాలతో పూర్తి స్థాయిలో కూడా 12 మందిని అరెస్ట్ చేస్తే మరో 2 పరారీలో ఉన్నారు. వారి పక్క కూడా వేట కూడా కొనసాగుతుంది. సాంకేతిక పరంగా బెట్టింగ్ పాల్పడిన వారిని ఎలాంటి వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఇంతకుముందుగానే ఎస్పీ గారు చెప్పకుండా జరిగింది. ఇది బెట్టింగ్ పావులను అరెస్ట్ చేసిన సందర్భంగా నెల్లూరులో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM TV, నెల్లూరు నుంచి.